Good afternoon, everyone. My colleague Ashok sir and the respected Principal GDC Narsampet, Lieutenant Dr. Chandramouli sir. So more than a principal, మేము ఏంటంటే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అంటే మాలో ఒకరిగా చూసేసుకుంటాం. అంటే సార్ has completed his MSc in Usmania University, something like 90 years or 89 తర్వాత ఆల్మోస్ట్ ఒక 90 తర్వాత డైరెక్ట్ అప్పట్లో కాలేజ్ సర్వీస్ కమిషన్ కదా సార్, కాలేజ్ సర్వీస్ కమిషన్ సిఎస్సి తోని సార్ డిగ్రీ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. అండ్ సర్వీస్ లో ఉన్న తర్వాతనే పిహెచ్డి చేస్తున్నారు సార్. కేయూలో ప్రొఫెసర్ సంజీవ్ రెడ్డి సార్ దగ్గర పిహెచ్డి చేస్తారు. సో ఇది ఒకటి సబ్జెక్ట్ పరంగా. ఇంకొకటి ఏంటంటే సార్ కెమిస్ట్రీ లెక్చరర్ కంటేతో పాటు ఎన్సిసి ఆఫీసర్ గా ఎక్కువ తెలుసు. లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్సిసి ఆఫీసర్ అనే అంటే ఇంతకుముందు సార్ జమ్మికుంటలో మేము వర్క్ చేయకుండా ముందు చేశారనమాట. సో ఎన్సిసి సార్ అనే బాగా ఫేమస్ అనమాట. సో ఇప్పటికీ కూడా ట్రెడిషన్ కంటిన్యూ చేస్తారు. ప్రిన్సిపల్ అయిన ఒక 7 years అయినా కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ సార్ క్లాసెస్ తీసుకోవడం అంటే పార్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ టీమ్ 10 years నుంచి నడుస్తున్న టీంలో ఫౌండర్ మెంబర్. అట్లాగే ఆయన ప్రిన్సిపల్ అయినాక కూడా ఎవ్రీ ఇయర్ క్లాసెస్ ఎక్కువ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్ సార్ మొత్తం చెప్పేవాళ్ళు. ఈసారి కొంచెం ఏంటంటే ఆన్లైన్ ఒకటి సార్ కొంచెం ఎక్కువ బిజీ అడ్మిషన్స్ వర్క్ లో ఉండడంతో ఎక్కువ టైం ఇవ్వలేదు సార్. కాకపోతే లాస్ట్ మూమెంట్ లోనైనా జాయిన్ అయ్యారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఏంటంటే కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఈ ప్రోగ్రామ్ కి ఏదైనా కూడా మాకు అడ్వైజర్ గా ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా సార్ తోని మేము కాంటాక్ట్ లో ఉండేసి విల్ టేక్ బ్లెస్సింగ్స్ అండ్ అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ యూ టు దిస్ ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మా ఆఫర్. మేము అడగగానే మీరు టైం ఇచ్చి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిల్లల కోసం మీకు కన్సర్న్ ఉంది కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు అడగానే టైం ఇచ్చి ఈ సెషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నందుకు I hope this is a successful and a fruitful session to all the students who are involving in this session, sir. Thank you very much, sir, and we welcome you, sir, on behalf of the Department of Chemistry, Kakatiya Government College, Anamkonda. Thank you, sir. Thank you very much, and you please start, sir, your session. Sir, thank you very much, sir. Hello. Sir. Thank you very much. Sir. Your voice audible, sir. Clear only. Okay, then. Thank you very much. As a part of a faculty member in free coaching of this chemistry from Kakatiya Government College, Anamkonda. First of all, thank you very much to the students for giving me opportunity to exchange one of the topics with who are going to write the examination, entrance examination. First of all, I congratulate the Kakatiya Government Degree College, Anamkonda, for organizing this program continuously for the 12th year. I am also one of the founder member. But basically, ఇప్పుడైతే బాగా స్ట్రెయిన్ తీసుకునేది కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమకొండ వాళ్ళకి తీసుకుంటాను. ఐ విష్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్. కెమిస్ట్రీ ఉన్నంత కాలం ఈ ఫ్రీ కోచింగ్ కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి ఉండాలని ఆశిస్తూ టుడే ఐ విల్ గో ఫర్ వన్ ఆఫ్ ద టాపిక్స్. యాక్చువల్గా మై మెయిన్ టాపిక్ ఇస్ కార్బోనైల్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. డ్యూ టు ద ఇలిటరేట్ ఇన్ ద కంప్యూటర్స్, అంటే దాని మీద హెవీ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా రెగ్యులర్ క్లాసెస్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 10 గంటలు చెప్పాలన్నా చెప్పే స్కోప్ ఉంటుంది, కానీ ఈ ప్రిపేర్ చేయడం ఇది కొంచెం కష్టం. కాబట్టి ఈవెందో ఈ COVID-19 సమయం లోపల ఇంత కొంత ఎడ్యుకేట్ కావడానికి మా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్ గారు ఏదో రకంగా అందరినీ టెక్నాలజీ లోపల ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద వన్ టాపిక్, దట్ ఈస్ కార్బోహైడ్రేట్ టాపిక్స్. ఓకే సార్, కెన్ ఐ గో? సరే, 1 minute సార్, నేను అందరినీ మ్యూట్ చేస్తాను, మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. సార్ మీరు ఒకరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. ఓకేనా, కెన్ ఐ గో?
ఓకే సార్, యూ క్యారీ ఆన్. ఓకే సార్, అడిబుల్ Okay. క్యారీ ఓకే. ఓకేనా? ఓకే సార్, ఓకే. నేను అవపడట్లే. మీరు మీ వీడియో రావట్లేదు కాకపోతే Okay. స్క్రీన్ వస్తుంది సార్, స్క్రీన్ క్లియర్గా Screen వస్తుంది. ఓకే. అంటే ఏదో ఒకటే వస్తుంది కావచ్చు సార్ మరి. అంతేనా? అంటే మీ స్క్రీన్ అన్నా మీరన్నా వస్తారు కావచ్చు, ఎందుకంటే మీరు మొబైల్ నుంచి జాయిన్ అయ్యారు కదా సార్. మొబైల్ నుండి జాయిన్ అయినా. ఓకే. కాబట్టి ఇదైతేనేమో మన ల్యాప్టాప్ అయితేనేమో పక్కన ప్రజెంటేషన్ పక్కన మనం వస్తాం కావచ్చు. ఇప్పుడు అయితే క్లియర్గా ఉంది సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, క్యారీ ఆన్ సార్. Good afternoon to all the participants for this carbohydrate topic. Today, the main topic, one of the organic chemistry, which is daily useful to us. The topic is the carbohydrate. కార్బోహైడ్రేట్ గురించి దాదాపు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి it is somewhat easy to us to explain because all the types of reactions you are familiar. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేటి మనకు నేచురల్గా లభిస్తుంటాయి, నేచురల్లీ అక్కరింగ్. అట్ ద సేమ్ టైం మనకు బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ, దే ఆర్ సప్లయింగ్ ద ఎనర్జీ టు అవర్ బాడీ. ఇన్ ఓల్డెన్ డేస్ కార్బోహైడ్రేట్స్ను కార్బన్ హైడ్రేట్స్గా చెప్పేది, హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. సమ్ అదర్ సైంటిస్ట్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వీటన్నిటిని మనం ఓల్డెన్ డేస్ లోపల కార్బోహైడ్రేట్స్ అని పిలిచేది. ద జనరల్ ఫార్ములా ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈస్ CxH2O taken by times. Sometimes X is equal to Y కావచ్చు, sometimes X is equal to Y కాకపోవచ్చు, but it is a general formula. We will go for the example of carbohydrates. There is the best example is the glucose, 6H12O6, and fructose also same molecular formula. And you can go for sucrose as well as the starch. These are the బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్. ఇక్కడ ఈ కార్బోహైడ్రేట్లు అబ్జర్వ్ చేస్తే కార్బోహైడ్రేట్స్ను మనం హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్ అన్నాం కాబట్టి, హైడ్రేట్ అంటే వాటర్ లోపల 2:1 రేషియో లోపల హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది. బట్ పైన చూసిన అన్నిటి లోపల ఆల్మోస్ట్ ఆల్ 2:1 రేషియో లోపల హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారము కార్బన్ యొక్క హైడ్రేట్లను కార్బోహైడ్రేట్లు అన్నప్పుడు అనేది కాబట్టి, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తా. వాటి లోపల ఏమవుతుందంటే కార్బన్ హైడ్రోజన్ యొక్క రేషియో ఏదైతే మనం కార్బేట్స్ ఆఫ్ హైడ్రోజన్ కార్బన్ అన్నామో ఆ విధంగా ఉండదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈస్ ఇవి కార్బోహైడ్రేట్లే, కానీ కార్బోహైడ్రేట్ల యొక్క జనరల్ ఫార్ములా అవి ఫాలో కావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ DNA C5H10O4, Ramino C6H12O5, Ramino hexose C7H14O6. ఇవి కార్బోహైడ్రేట్లే, కానీ కార్బోహైడ్రేట్ల యొక్క జనరల్ ఫార్ములాను పోలి ఉండవు. వీటి యొక్క స్ట్రక్చర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ ద కార్బోహైడ్రేట్స్. అదేవిధంగా సమ్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్ నాట్ కార్బోహైడ్రేట్స్, బట్ దే ఆర్ హ్యావింగ్ ద కార్బోహైడ్రేట్ జనరల్ ఫార్ములా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఫార్మాల్డిహైడ్, the CH2O. Then we will go for the acetic acid, CH3COOH. We will go for the lactic acid. That is, ఇవి కార్బోహైడ్రేట్ యొక్క జనరల్ ఫార్ములాను పోలి ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ద కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఈ 3 రకాల ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్సే కానీ కార్బోహైడ్రేట్ జనరల్ ఫార్ములా కాదు. కొన్ని కాంపౌండ్స్ కార్బోహైడ్రేట్స్ కాదు, బట్ కార్బోహైడ్రేట్ల యొక్క జనరల్ ఫార్ములాను పోలి ఉంటుంది.
వీటన్నిటి నుండి మనకు డిఫైన్ ద కార్బోహైడ్రేట్ అనేది కొంచెం కష్టం కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని సింపుల్ వే వీ కెన్ డిఫైన్ ద కార్బోహైడ్రేట్స్ను ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అన్న కావచ్చు లేదా కీటోన్స్ అన్న కావచ్చు. ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ జనరల్లీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్గా డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అంతటా మనకి ఏముంటుంది అంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అని పాలీహైడ్రాక్సీ కీటోన్స్ అని మనకు జనరల్గా ఉంటాయి. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్. ఇంకేమంటే విచ్ ఆర్ ద కాంపౌండ్స్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ హైడ్రాలిసిస్ టు ఫార్మ్ ఏ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అండ్ పాలీహైడ్రాక్సీ కీటోన్స్. దీన్ని బేస్ చేసుకునే డెఫినేషన్ ఉంది, కానీ అక్యురేట్ డెఫినేషన్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ జనరల్గా దిస్ ఇస్ మై నేచర్. వైల్ వీఆర్ స్టార్టింగ్ ద టాపిక్, first of all, it should be with a chemistry date. That is, today is the 3rd November 2020. It may be written as lithium, sodium, calcium, calcium. That indicates the date of today, as in chemistry. Okay, andaru chemistry date rastappudu, whenever we are dealing with chemistry, the date should be like this only: lithium, sodium, కాల్షియం లిథియం అంటే 3, సోడియం అంటే 11, కాల్షియం అంటే 20. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మై ఎక్స్పీరియన్స్ రైటింగ్ ఆఫ్ ద డేట్స్. మనకి ఇప్పటికి ఏమర్థమైందంటే ఈ మిగతా అన్ని మర్చిపోండి, ఒకటి ఆప్టికల్ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ కాంపౌండ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే కార్బోహైడ్రేట్స్గా చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ వన్ డెఫినేషన్, మెయిన్ దిస్ వన్. నౌ వీ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. Generally, carbohydrates are classified into sugars and non-sugars. If you go for sugars యొక్క ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే దే ఆర్ క్రిస్టలైన్ ఇన్ స్ట్రక్చర్, దే ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, మెయిన్లీ స్వీట్ ఇన్ టేస్ట్. వీటిని జనరల్గా షుగర్ ఉండేటటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్. ఇఫ్ యూ గో ఫర్ non-sugars, they are not crystalline, but they are the amorphous structure. Now we will go for non-sugars, even easily soluble in water. In case of non-sugars, చూసుకున్నట్లయితే కొందరు insoluble అంటారు, but not insoluble, but it should be soluble. The solubility is very, very less. ఇది sweet in taste, but that not that much of taste. Now we will go for the sugars. వేటిని sugars అంటామంటే ఈ sugars ను here it is classified into 2 types. One is monosaccharides, second one is the ఆలిగోసాకరైడ్స్. ఇక్కడ మోనోసాకరైడ్స్ అంటే జనరల్ రమేష్ సార్,
Ramesh sir. Now the oligosaccharides అంటే ఏంటంటే when the sugars కానీ carbohydrates కానీ when we are going to hydrolysis, we have to get the 2 to 10 monosaccharides. Those type of sugars or carbohydrates are known as oligosaccharides. Here we will go for oligosaccharides may be classified into disaccharides, trisaccharides and tetrasaccharides. Disaccharides means if we go for on hydrolysis, we have to get the 2 units of monosaccharides. It is known as disaccharide. The best example is the sucrose and the lactose. If we go for the carbohydrates and hydrolysis, if you get the 3 saccharide, that is the 3 monosaccharides, it is known as trisaccharide, that is the raffinose. If the carbohydrates and hydrolysis, we will get the 4 monosaccharides. They are known as stachnose. వాటిని టెట్రాసాకరైడ్స్ అని చెప్తాం. ఈ విధంగా 2 to 10 మోనోసాకరైడ్స్ కనుక ఇచ్చినట్లయితే వాటన్నిటిని మనం ఏమంటామంటే జనరల్లీ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఆలిగోసాకరైడ్స్ గా చెప్పొచ్చు. నౌ విల్ గో ఫర్ నాన్ షుగర్స్. ఈ నాన్ షుగర్స్ ని ఇట్ మే బి టర్మ్డ్ యాజ్ ఇన్ అనదర్ నేమ్, దట్ ఈస్ ద పాలీసాకరైడ్స్. When carbohydrates and hydrolysis, we will get the n number of monosaccharides. Those carbohydrates are known as non-sugars. They may be termed as polysaccharides. The best example is starch, glycogen, cellulose, insulin. These are the polysaccharides. Now you can observe the difference between the sugars and non-sugars. Sugars are in crystalline in structures. The non-sugars are amorphous, easily soluble. They are not easily soluble, but in a hot condition it is soluble. It is more in taste, sweet in taste. It's not that much of more, but it is somewhat taste strong. Now we can go for the monosaccharides. They may be divided into the 2 types per the nomenclature. If you go for monosaccharide, the best example is the aldehyde glucose. Second example is the fructose. Glucose has the aldehyde functional groups. The fructose has the keto functional groups. So that the monosaccharides are classified into 2 types. One is aldoses, second one is the ketoses. If the aldehyde functional group is there, they are known as aldoses. If the keto functional group is there, they are known as the ketoses. The suffix of this saccharides is OSE, OS. If it has 3 carbon atoms, they are known as functional group is aldehyde, 3 carbon atoms are there, they are known as aldotriose. The functional group is aldehyde, 4 carbon atoms are there, the tetroses. The functional group is aldehyde is there, 5 carbon atoms are there, they are known as the pentoses. Similarly, aldehyde functional group is there, the 6 carbon atoms are there, they are the aldoses. In aldoses, the best example is the glucose. Similarly, we will go for the ketone is the functional group, keto triose, keto tetrose, keto pentose, keto hexose. Here the best example for keto hexose is fructose only. This is for monosaccharides classification. Here we will, in our syllabus, we have the glucose and fructose. These are the 2 examples. Glucose is example for aldohexoses. Keto hexose is the best example is the fructose. Now we will go for the glucose. The glucose molecular formula is C6H6H12O6.
ఈ గ్లూకోజ్ మనం జనరల్ గా ఏమంటామంటే ఇట్ ఇస్ టర్మ్డ్ యాజ్ ద గ్రేప్ షుగర్. మీకు అప్పుడప్పుడు షార్ట్ బిట్ లా వస్తుంది. వాట్ ఈస్ ద గ్రేప్ షుగర్ అంటే ఏంది? అట్ ద సేమ్ టైం మనకు ఫ్రూట్ షుగర్ అని రెండు వస్తాయి. ద గ్లూకోజ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గ్రేప్ షుగర్. ఇది మనకు ద సోర్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ వన్ ఈజ్ అట్ హాని అంటే తేనె. ఇవి గో ఫర్ ద బ్లడ్, అవర్ బ్లడ్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. యూ కెన్ గో ఫర్ యూరిన్, యూ కెన్ గో ఫర్ ద స్వీట్ ఫ్రూట్స్ అంటే బాగా పండిన ఫ్రూట్ లోపల ఫ్రూట్స్ లోపల కూడా ఈ గ్లూకోజ్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. మనకు నేచురల్ గా లభించేటటువంటి గ్లూకోజ్ ఇట్ ఈస్ డెక్స్ట్రోరొటేటరీ కాంపౌండ్. అంటే ఇట్ కెన్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. దేర్ఫోర్ ఎక్కడైతే నేచురల్ గా లభించేటటువంటి గ్లూకోజ్ డెక్స్ట్రోరొటేటరీ కాంపౌండ్ అవుతుందో ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అవర్ గ్లూకోజ్ ఈజ్ నోన్ యాజ్ ద డెక్స్ట్రోస్. ద కమర్షియల్ నేమ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఆల్సో డెక్స్ట్రోస్. మనం మెడికల్ షాప్ లో పోయి ఇన్ సమ్మర్ లోపల వీఆర్ టేకింగ్ దట్ ద డెక్స్ట్రోస్. వై ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ డెక్స్ట్రోస్? బికాస్ glucose specific rotation, that is a clockwise, that is a dextrorotatory compound, that dextroisomer, so that it is termed as a dextrorotatory isomer. That is a specific name is a dextrose. Simply starch and hydrolysis, we will get in acidic medium we will get the number of glucose molecule. ఇక్కడ మనకు ఇన్ థియరీలో జనరల్ థియరీలో మాత్రం స్ట్రక్చర్ రాయడం అంటే ద మెయిన్ క్వశ్చన్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే క్వశ్చన్ మే బి ఆస్ ఇన్ ఎంట్రన్స్ ఇన్ డిఫరెంట్ మెథడ్, బట్ వీ షుడ్ బి ద ఫెమిలియర్ విత్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. నౌ వీ విల్ గో ఫర్ ద గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెంబర్ 1 మనకు ఎలిమెంటరీ అనాలిసిస్ లోపల గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా తెలుస్తుంది. ఆన్ బేస్డ్ ఆన్ ఎలిమెంటరీ అనాలిసిస్ the molecular formula of glucose is C6H12O6. This is a molecular formula. మనం దాని యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన బుక్లో అయితే 7-8 పాయింట్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ స్ట్రక్చర్ విత్ ద యూజింగ్ ఆఫ్ ద 4 points. నెంబర్ 1 ఈస్ ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి సింపుల్లీ యూ కెన్ టేక్ ద గ్లూకోజ్ వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ hydroiodic acid in the presence of red phosphorus. The product is an hexane, normal hexane. The formation of normal hexane indicates that it has 6 carbon atoms in its straight chain. So that the first one, it will be the straight chain structure. Based on hydroiodic acid, that in the presence of red phosphorus, we will get the product is normal hexane. The 6 carbon atoms are in straight chain. Now we will go for the which type of functional group is present in case of glucose. When glucose is treated with hydrogen cyanide and hydroxylamine, you are familiar with all these reactions in carbonyl compounds. Here it is undergoes one type of reaction, that is a nucleophilic addition reaction, NAR. Naku edi radu ani kaadu, this is a nucleophilic addition reaction. When glucose when treated with hydrogen cyanide, we will get the cyanohydrate. That indicates it has a 1 carbonyl functional group. Similarly, when it is treated with hydroxylamine, the product is oxime. That also indicates what carbonyl functional group is there. Similarly, when it is treated with 2,4-DNP, 2,4-dinitrophenyl hydrazine, the product will get the 2,4-dinitrophenyl hydrazone. All these 3 reactions are indicates that it has 1 functional group. That functional group is a carbonyl functional group. Either it is aldehyde or ketone, we don't know. But these reactions are possible for ketone as well as aldehydes. Now we will go for the when same glucose when treated with the tolerance reagent or failing reagent, we will get the positive reaction. With the help of tolerance reagent, we will get the silver precipitate. The silver mirror test is coming. The failing, we will get the cuprous oxide red color precipitate is formed. These 2 reactions are indicates that these 2 reactions are absent in case of ketone. These 2 reactions are positive in case of aldehyde group. So that which is present with the help of HCN and hydrogen cyanide and hydroxylamine and 2,4-DNP, that carbonyl group should be the aldehyde group only. Now we will go for when take this same glucose treated with the bromine water. This is one of the mild oxidizing agent.
Aldehyde groups can undergo through oxidation to form a gluconic acid. This is one of the monocarboxylic acid, 6-membered carboxylic acid. This indicates that aldehydes only can undergo oxidation to form a carboxylic acid. If in case of ketone, the bromine water is a mild oxidizing agent, there is no scope for oxidizing the keto group. All these reactions, tolerance test, failing test, and bromine, these reactions are indicators that carbonyl group should be the aldehyde functional group only. So that మనం ఏం చెప్పొచ్చు, ఇందులో ఉన్నటువంటి కార్బonyl ఫంక్షనల్ గ్రూప్ ఇట్ షుడ్ బి ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అని మాత్రమే చెప్పడానికి స్కోప్ ఉంటుంది. Now we will go for one more another addition example. When the glucose is treated with reduction with sodium amalgam, we are getting one of the sorbitol, that is hexahydroxyhexone, 1, 2, 3, 4, 5, 6 hexahydroxyhexane. This is a hexahydroxyhexane is also one of the best example that aldehyde group is group is present. We know this is about the sorbitol we are using at the time of medical treatment. Here the first point indicates the molecular formula. Second point indicates the 6 carbon atoms are in straight chain. The third point is indicates it has one carbonyl functional group. That carbonyl functional group should be the aldehyde functional groups only. Then we will go for how many hydroxy groups are present, because our definition is polyhydroxy aldehydes or polyhydroxy ketones. Here it is a polyhydroxy, మనం ఆల్డిహైడ్ అన్న చెప్తాం, కీటోన్ అన్న చెప్తాం, కాబట్టి ఆల్డిహైడ్ అని తెలుసు, కానీ ఎన్ని హైడ్రాక్సీ గ్రూపులు ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హియర్ ద ఎస్టిక్ అన్హైడ్రేట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ రియేజెంట్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ స్ట్రక్చర్. Acetic anhydride is one of the good acetylating reagent to identifying the number of hydroxy groups are present based on the acetyl groups are substituted and OH group. Now here when glucose undergoes acetylation with the help of acetic anhydride, we are getting here penta-acetyl substituted glucose. That indicates that it has 5 hydroxy groups on carbon atoms. Here 5 penta-acetyl substituted glucose is the product. The penta-acetyl substituted means what? Glucose, it has 5 hydroxy groups. Now we will go for ఈ 5 hydroxy గ్రూపులు ఎక్కడెక్కడ ఉండవచ్చు. First carbon is no doubt it is a aldehyde group. Remaining 5 carbon atoms are there, it is in straight chain. If 2 hydroxy groups are present at 1 carbon atom, we are familiar with the alcohols reactions. Hydroxy compounds lopala meer baga adi untaru. If 1 carbon it linked with 1 hydroxy, it is known as alkanol. When it is 2 hydroxy groups are present and 1 carbon atom, then emantamante diols ani cheptaru. If okay carbon meeda 2 hydroxy groups are present, that molecule is unstable. That can easily undergo dehydration to form a aldehyde అన్న రావచ్చు, to form a ketone అన్న రావచ్చు. సో ఒకే కార్బన్ మీద 2 హైడ్రాక్సీ గ్రూపులు ఉండడం అనేది దట్ ఈస్ అన్స్టేబుల్. సో దట్ అన్స్టేబుల్ మాలిక్యూల్ ఎప్పుడు కూడా ఈజీలీ అండర్గోస్ డిహైడ్రేషన్ టు ఫార్మ్ ఏ carbonyl functional group. Either it is aldehyde group or it will be the keto group. So that 2 hydroxy groups present at 1 carbon atom is not possible here. Similarly, we will go for okay carbon, last carbon మీద 3 hydroxy groups ఉండే స్కోప్ కూడా ఉంటుంది. It means triols. If 1 carbon atom linked with 3 hydroxy, 2 hydroxy groups ఉంటేనే that is unstable. If it has 3 hydroxy groups, it is more unstable. Again, it is molecule is undergoes to dehydration to form a carboxylic acid. అంటే ఒకే కార్బన్ మీద 2 హైడ్రాక్సీ గ్రూపులు ఉండడానికి వీల్లేదు, ఒకే కార్బన్ మీద 3 హైడ్రాక్సీ గ్రూపులు ఉండడానికి వీల్లేదు. అట్లా ఉంటే ఆ మాలిక్యూల్స్ అన్ని అన్స్టేబుల్. సో దట్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇట్లా 2 కానీ 3 కానీ ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈచ్ కార్బన్ ఆటమ్ షుడ్ లింక్డ్ విత్ 1 హైడ్రాక్సీ గ్రూప్, దెన్ ఇట్ విల్ బి ద స్టేబుల్ కాంపౌండ్. కాబట్టి యూ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్. దిస్ ఈస్ యాజ్ పర్ ద ఫస్ట్ ఫార్ములా 6 carbon atoms are straight chain. The second, the carbonyl functional group, that is aldehyde group is there. Number 3, 5 hydroxy groups are present. There will be a scope.
each hydroxy group should be linked with one carbon atom only. Then it will be the stable. Otherwise, this is unstable. అంటే మనకు దీని పాయింట్ one is 6 carbon atoms, second one is a straight chain, third one is a aldehyde functional group, fourth one is a 5 hydroxy groups are present, one each carbon with one hydroxy. Now only one another small problem is the last carbon, either it is a primary alcohol or it is any other. For that purpose, here you can take the oxidation. You can take the glucose on oxidation, mild oxidation, we are getting the gluconic acid, that is a pentahydroxyhexanoic acid. Here the aldehyde group is undergone oxidation, so that aldehyde group nu maatrame bromine water oxidize chesindi kabatti we are going the hexanoic acid, that is a pentahydroxyhexanoic acid, that is a gluconic acid. If we go for the strong oxidation with concentrated HNO3, now it is undergoes to oxidation to form a, that is a saccharic acid or glucaric acid, it is one of the dicarboxylic acid. And it means aldehyde group nu oxidize chesi carboxylic group ga marustundi, ప్రైమరీ ఆల్కహాల్ ను ఆక్సిడైజ్ చేసి కూడా కార్బాక్సిలిక్ గ్రూప్ గా మారుస్తుంది. ప్రైమరీ ఆల్కహాల్ ను ఆక్సిడైజ్ చేస్తే మొదట ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ఆల్డిహైడ్ అగైన్ అండర్ గోస్ టు కార్బాక్సిలిక్ ఆక్సిడేషన్ టు ఫార్మ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్. హియర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద డైకార్బాక్సిలిక్ యాసిడ్, వన్ కార్బన్ ఎట్ ఫస్ట్ కార్బన్, అనదర్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎట్ టెర్మినల్ కార్బన్. మీకు ఆల్కహాల్ అవుతారు, ప్రైమరీ ఆల్కహాల్స్ కెన్ అండర్ గోస్ ఆక్సిడేషన్ టు ఫార్మ్ ఏ ఆల్డిహైడ్స్, అగైన్ ఆక్సిడేషన్ it will undergoes to the carboxylic acids. So that based on this reaction, the primary carbon, అంటే 6th carbon ఉన్నటువంటి ఆల్కహాల్, it should be the primary alcohol. ఇప్పుడు మనం అన్నిటిని కంపైల్ చేసినట్లయితే the structure of glucose is, this is the 6 carbon atoms in straight chain, the aldehyde functional group, 5 hydroxy groups are present, so that this is the aldohexoses. In our structure, aldohexoses, the best example is the glucose. This is our glucose structure. అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్, సెకండ్ కార్బన్ సెకండరీ ఆల్కహాల్, థర్డ్ కార్బన్ దిస్ ఇస్ ఆల్సో సెకండరీ ఆల్కహాల్, ఫోర్త్ కార్బన్ కూడా సెకండరీ ఆల్కహాల్, ఫిఫ్త్ కార్బన్ ఇస్ ఆల్సో సెకండరీ, లాస్ట్ కార్బన్ ఇస్ ఏం చెప్పవచ్చు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆల్కహాల్. మనం ఇఫ్ యూ అబ్జర్వ్ ది స్ట్రక్చర్, గ్లూకోజ్ స్ట్రక్చర్, it has 4 aromatic centers, second carbon, third carbon, fourth carbon and fifth carbon. మీకు స్టీరియోకెమిస్ట్రీ లోపల ఉంటుంది. If it has one aromatic center, general formula of 2 to the power of n ప్రకారం అది 2 optical isomers ని ఎగ్జిబిట్ చేస్తుంది. Here it has 4 aromatic centers, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 4 aromatic centers ఉన్నాయి కాబట్టి as per 2 to the power of n ఫార్ములా it should be exhibit the 16 optical isomers ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ మనం 16 optical isomers లోపల గ్లూకోజ్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. ఇప్పుడు మామూలుగా మనం 8 స్ట్రక్చర్స్ మనం గ్లూకోజ్, మ్యానోజ్, గ్యాలక్టోజ్, గ్యాలోజ్, అల్లోజ్, ఆల్ట్రోజ్, అయోడోజ్, తర్వాత టాలోజ్, ఈ విధంగా వీటికి ప్లస్ ఉంటే ఇంకొక మైనస్ అంటే డెక్స్ట్రోరేటర్ ఇవైతే ఇంకొకటి లీవోరేటర్ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి టోటల్ ఇట్ హ్యాస్ 16 ఆప్టికల్ ఐసోమర్స్ ఏర్పరుస్తుంది. సో దట్ దిస్ విల్ బి ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. దిస్ విల్ బి ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు now what will be the structure of this glucose? This is the open chain structure of the glucose. యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్. ఇప్పుడు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొన్నికి పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తుంది, కొన్నిటికి ఏం చేస్తుంది, అది నెగటివ్ రియాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన రియాక్షన్స్ అన్నిటికీ దట్ ఈస్ ఓకే. If the glucose, if it is in the form of open chain structure, ఇది ఈ కింది రియాక్షన్స్ ను it is not in position to explain. It is not react with the Schiff's reagents. అదే విధంగా it is not react with ammonia and sodium bisulfite. Similarly, it is undergoes the mutarotation property. దాని ఏమంటే క్షీణ భ్రమణత.
ఓకే, ఇక్కడ ద ఫస్ట్ ఏంది షిప్స్ రియేజెంట్స్ ఏంటంటే మనం బేసెస్ మనం బేసెస్ ఇవి ఆల్డిహైడ్స్ ఈజీగా షిప్స్ బేసెస్ చర్యలో పాల్గొని ఇమైన్స్ ఏర్పరుస్తుంది. ఒకవేళ అమోనియా కానీ సోడియం బైసల్ఫేట్ తో కానీ గ్లూకోజ్ చర్యలో పాల్గొంటే ఇమైన్స్ ఏర్పరచాలి, సోడియం సాల్ట్ బైసల్ఫేట్ అనే ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ఈ రెండు రియాక్షన్స్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లోపల జరగట్లేదు. సిమిలర్లీ దిస్ మాలిక్యూల్ ఈజ్ అండర్గోస్ ద మ్యూటా రొటేషన్. దీని క్షణం వాట్ ఈస్ ద మ్యూటా రొటేషన్ అంటే చేంజింగ్ అ స్పెసిఫిక్ రొటేషన్ విత్ టైం. విశిష్ట భ్రామకత టైంతో మారే విధానాన్ని ఏమంటామంటే మ్యూటా రొటేషన్. ఈ మూడు ప్రాపర్టీస్ ను గ్లూకోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కాబట్టి వీటిని ఏమంటామంటే దీస్ ఆర్ ద 3 డిమెరిట్స్ in open chain structure of the glucose. One is not reacting with Ship's reagent. Second one is why it is not react with ammonia and sodium bisulfite. The third one is why it is not react with why it is showing the mutarotation property. Very important. Mimmali definition adutadu. What is mutarotation ante changing a specific rotation with time. అంటే కాలంతో పాటు విశిష్ట భ్రామకతలోని తేడాని ఏమంటే మనం క్షీణ భ్రామణత, దట్ ఈస్ మ్యూటా రొటేషన్ అని అంటాం. ఈ మూడు ప్రాపర్టీస్ ను ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు ఆ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది విల్ గో ఫర్ దిస్. ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ అక్కడ మెయిన్ గా మనకు ఫిషర్ main the talents Fisher and a scientist he did maximum research on this hydrocarbons. ఇప్పుడు మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఆల్డిహైడ్ చాప్టర్స్ అయిపోయినాయి, కార్బనల్ కాంపౌండ్స్ అయిపోయినాయి, ఆల్కహాల్స్ అయిపోయినాయి. జనరల్ గా వెన్ ఆల్డిహైడ్స్ రియాక్ట్ విత్ ఆల్కహాల్ వీఆర్ గెటింగ్ ద హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఎసిటాల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది 2 moles. 1 mole కనుక పార్టిసిపేట్ అయితే మనకు హెమీ ఎసిటాల్ ఫార్మేషన్స్ ఏర్పడుతుంది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ స్ట్రక్చర్ లోపల ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సెకండరీ ఆల్కహాల్స్ కూడా ఉన్నాయి. అంటే దేర్ విల్ బి ఏ స్కోప్. కార్బోనిల్ ఫంక్షనల్ గ్రూప్ కు ఆల్కహాల్కి ఏమన్నా మధ్యన చర్య జరిగిందా, అందువల్ల ఈ మూడు షిప్స్ బేసెస్ తో కానీ అమోనియాతో కానీ సోడియం బైసల్ఫేట్ తో కానీ ఈ మ్యూటా రొటేషన్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడానికి గల కారణాలు అది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ లోపల ఆల్డిహైడ్ కు మరియు ఆల్కహాల్ మధ్య బాండ్ ఏర్పడుతుందో దాన్ని ఏమంటామంటే గ్లైకోసిలిక్ లింకేజ్ బాండ్ అంట. ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్ గ్లైకోసిలిక్ లింకేజ్. ఈ గ్లైకోసిలిక్ లింకేజ్ ఫామ్ వల్లనే ఈ గ్లూకోజ్ లోపల ఏమవుతుందంటే హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ ఏర్పడి అప్పుడు మనకు సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అంటే యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఆల్డిహైడ్ లో ఉన్నటువంటి అదే గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్, అదేవిధంగా ఆ 5th కార్బన్ మీద కానీ 6th కార్బన్ మీద కానీ 4th కార్బన్ మీద కానీ ఉన్నటువంటి హైడ్రాక్సీ గ్రూప్ల మధ్య గ్లైకోసిలిక్ లింకేజ్ జరగడం ద్వారా హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ జరిగి హియర్ వీఆర్ గెటింగ్ అప్ ద సైక్లిక్ స్ట్రక్చర్స్. ఈ సైక్లిక్ స్ట్రక్చర్స్ ఏమంటామంటే మనం గ్లూకోజైడ్ స్ట్రక్చర్స్ అని అంటాం. అంటే గ్లైకోసిలిక్ లింకేజ్ ద్వారా హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ జరిగినట్లయితే సైక్లిక్ హెమీ ఎసిటాల్ ఫార్మేషన్స్ ఏర్పడతాయి. These cyclic hemiacetal formations are known as glucosides అంటారు. ఈ గ్లూకోజైడ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద గ్లూకోజ్ C6H12O6, the open chain structure of the glucose. When it is undergoes the glycosilic linkage, it means the reaction between the carbonyl group and alcohol group results the formation of, here we are getting the one of the cyclic structures. ఇక్కడ చూడండి, ద గ్లూకోజైడ్స్ ఆర్ ఇక్కడ 2 forms, ఒకటి ఆల్ఫా ఫామ్ ఉంటుంది, ఇంకోటి బీటా ఫామ్ ఉంటుంది. ఈ సైక్లిక్ స్ట్రక్చర్స్ లోపల దిస్ ఈస్ ద సైక్లిక్ స్ట్రక్చర్. ఒకవేళ రింగ్ సైడ్ కనుక OH గ్రూప్ ఉన్నట్లయితే, ఇఫ్ ద రింగ్ సైడ్ OH గ్రూప్ కనుక ఉన్నట్లయితే రింగ్ సైడ్ OH గ్రూప్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏంటంటే ఆల్ఫా ఫామ్ అని చెప్తాం. ఒకవేళ రింగుకు ఆపోజిట్ లో కనుక OH ఫామ్ కనుక ఉన్నట్లయితే దాన్ని బీటా ఫామ్ అంట. బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా అనేది OH గ్రూప్ టువర్డ్స్ రింగ్ సైడ్, బీటా అనేది OH గ్రూప్ అగైన్స్ట్ ద రింగ్ సైడ్. దీన్ని ఏమంటామంటే బీటా ఫామ్ అంట. దీన్ని ఆల్ఫా గ్లూకోజైడ్ అంటాం, దీన్ని ఏమంటామంటే బీటా గ్లూకోజైడ్ అంటాం.
ఆల్ఫా అనేది ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. టువర్డ్స్ రింగ్ సైడ్ దట్ ఇస్ ఆల్ఫా, ఆపోజిట్ టు రింగ్ సైడ్ దట్ ఇస్ బీటా. అంటే ఇండైరెక్ట్ గా ఒకే వైపు ఉంటే సిస్, ఆపోజిట్ లో ఉంటే ట్రాన్స్ అని ఎట్లా అనుకుంటామో, రింగ్ సైడ్ ఓహెచ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఆల్ఫా, రింగుకు ఆపోజిట్ లో కనుక ఉన్నట్లయితే బీటా. ఇక్కడ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దట్ ఈస్ 52.7 degrees ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా ఫామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 120 degrees ఉంటుంది, 112 degrees ఉంటుంది. బీటా ఫామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 19 degrees ఉంటుంది. అంటే ఇక్కడ ఇట్ హ్యాస్ అ స్ట్రక్చర్, సైక్లిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకున్న డౌట్ ఏంది, ఈ మూడింటితోని ఎందుకు ఈ ఒకటేంది షిప్స్ బేసిస్ రియాక్షన్ లో పార్టిసిపేట్ కాకపోవడానికి గల కారణం ఏంది? why the ammonia and sodium bisulfite is not reacting with glucose, similarly why it is exhibiting the mutar rotation. Now we will explain all these three properties. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏంది, గ్లైకోసిలిక్ లింకేజ్ వల్ల ఆల్డిహైడ్ కు ఆల్కహాల్లకు మధ్య గ్లైకోసిలిక్ లింకేజ్ జరగడం ద్వారా హెమిఎస్ట్రాల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది, ఫలితంగా సైక్లిక్ అంటే వలయ నిర్మాణాలు ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ పై మూడింటితో చర్యలో పాల్గొనట్లేదు అని చెప్తారు. దాంట్లో we will go for number 1 explanation. ఈ గ్లూకోజ్ మనం ఏం చేస్తామంటే we will explain the mutar rotation. First of all, గ్లూకోజ్ ను when we are crystallizing in water, కొన్ని బుక్ లోపల ఇటు రూమ్ టెంపరేచర్ దగ్గర వాటర్ ని క్రిస్టలైజ్ చేయడం ద్వారా we are getting alpha glucoside. What is alpha glucoside? Alpha అంటే OH group is present towards the ring side. జనరల్ మనకు ఉన్నటువంటి గ్లూకోజులు అన్ని కూడా డి గ్లూకోజులే, డెక్స్ట్రోరొటేటరే. కాబట్టి ఇక్కడ డి అంటే కింద నుంచి ఆల్ఫా అనేది స్పెసిఫిక్ రొటేషన్, డి అనేది డి అనేది కాన్ఫిగరేషన్, దట్ ఈస్ డి. కింది నుండి ఫస్ట్ ఎస్మెటిక్ సెంటర్ మీద ఓహెచ్ గ్రూప్ కనుక రైట్ సైడ్ ఉన్నట్లయితే దాన్ని మనం డి అంటాం. Less than that is a dextrorotatory compound. The specific rotation value of this alpha glucoside is 112 degrees. Similarly, ఈ 112 degrees when we are crystallizing at room temperature in water, first of all we are getting alpha form. ఈ ఆల్ఫా ఫామ్ ఏమైతుందంటే స్లోగా కాలంతో పాటు ఆ స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ తగ్గుతూ దే ఆర్ స్టేబుల్ ఎట్ 52.7 degrees దగ్గర స్టేబుల్ గా ఉంటుంది. అంటే 52.7 degrees అనేది ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గ్లూకోజ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ. ఈ స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూస్ ను మనం ఏమంటే విశిష్ట భ్రామకత విలువను ఎట్లా కనుక్కుంటాం అంటే పొలారిమీటర్ ద్వారా మనం దాంట్లోనే మనకు డైరెక్ట్ తెలుస్తుంది. ఒకవేళ గ్లూకోజ్ ను ఎస్టిక్ యాసిడ్ లో క్రిస్టలైజ్ నుంచిన లేకపోతే 100 degrees దగ్గర క్రిస్టలైజ్ చేసిన ఫస్ట్ వీఆర్ గెట్టింగ్ ద బీటా ఫామ్ ఏర్పడుతుంది, బీటా ఫామ్ ఆఫ్ గ్లూకోజైడ్ ఏర్పడుతుంది. ఈ బీటా ఫామ్ ఆఫ్ గ్లూకోజైడ్ అనేది ఏం చెప్పినాం, ఓహెచ్ గ్రూప్ ఈజ్ ఆపోజిట్ టు ద రింగ్ సైడ్. అప్పుడు దీని యొక్క స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ ఏముంటుందంటే 19 degrees ఉంటుంది. ఆల్ఫా ఫామ్ ఏమో 112 ఉంటుంది, బీటా ఫామ్ ఏమో 19 degrees ఉంటుంది. కాలంతో పాటు అది క్రమంగా పెరుగుతూ అది 52.7 దగ్గర స్థిరంగా ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, 52.7 degrees దగ్గర ఆల్ఫా గ్లూకోజైడ్, బీటా గ్లూకోజైడ్ అన్ని కూడా ఈక్విలిబ్రియం లోపల ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, చేంజింగ్ ఆ స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ విత్ టైం. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ఫా ఇట్ ఈస్ రెడ్యూసింగ్ అండ్ స్టేబుల్ ఎట్ 52.7. In case of beta, it is increases from 19 to 52.7. They are stable at 52.7. That is the open chain structure of the glucose. So that this is a changing a specific rotation value, either increasing or decreasing with time and stable at 52.7. So this property is known as a mutar rotation. క్షీణ భ్రామకత అంటే ఏం చెప్పాలి, విశిష్ట కాలంతో పాటు విశిష్ట భ్రామకతలోని మార్పును మనం ఏమంటామంటే క్షీణ బ్రాహ్మణత, దాన్ని ఏమంటామంటే మ్యూటార్ రొటేషన్ అని చెప్పచ్చు. ఇది మనం ఆ మ్యూటార్ రొటేషన్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకొక క్వశ్చన్ ఏంది, వై దిస్ అమోనియా, వై దిస్ సోడియం బైసల్ఫైడ్ ఈజ్ నాట్ రియాక్టింగ్ విత్ ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ లైక్ దట్ ఈస్ గ్లూకోజ్. గ్లూకోజ్ తోని ఎందుకు రియాక్షన్ లో పార్టిసిపేట్ కావడం లేదు అంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే విత్ దిస్ ఎబో రియాక్షన్ మనం ఏం చెప్తాం, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ గా లేదా అది ఏ నిర్మాణం లోపల ఉన్నది, వలయ నిర్మాణం లోపల ఉంది.
వలయ నిర్మాణం అంటే దాన్ని ఏమంటాం మనం, సైక్లిక్ ఎసిటాల్ ఫార్మేషన్ అంటాం, లేదా గ్లైకోసిలిక్ లింకేజ్ ద్వారా అది ఏంది వలయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ అమోనియా అండ్ సోడియం బైసల్ఫేట్ రియాక్షన్ లో పార్టిసిపేట్ కాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ అమోనియా కానీ సోడియం బైసల్ఫేట్ అనేది కానీ ఇట్ విల్ పార్టిసిపేటింగ్ ఇన్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. ఇవి న్యూక్లియోఫైల్ గా పనిచేస్తాయి. ఈ న్యూక్లియోఫైల్ అమోనియా అండ్ సోడియం బైసల్ఫేట్ ఈ వలయంలో ఉన్నటువంటి ఆల్ఫా గ్లూకోజైడ్ తో కానీ బీటా గ్లూకోజైడ్ తో కానీ అవి రియాక్షన్ లోపల పార్టిసిపేట్ కావు. అంటే అంత పార్టిసిపేట్ కావు. కారణం ఏంటంటే, ఈ అమోనియా సోడియం బైసల్ఫేట్ ఎప్పుడు రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతాయి అంటే, ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ లోపల పార్టిసిపేట్ అవుతాయి. కానీ ఆల్డిహైడ్ ఫ్రీగా లేదు కాబట్టి ఇక్కడ వలయ నిర్మాణం లోపల హెమిఎస్ట్రాల్ ఫార్మేషన్ లోపల ఉంది కాబట్టి ఈ అమోనియా అనేది సోడియం బైసల్ఫేట్ వాటికి యాడ్ చేసిన అవి చర్య లోపల పాల్గొనవు. కారణం ఏంటంటే, ఫ్రీగా ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్ లేదు అని మాత్రమే మనం చెప్పచ్చు. సిమిలర్లీ వి విల్ గో ఫర్, మరి అవి రియాక్షన్ లో పార్టిసిపేట్ కావు. మరి సోడియం హైడ్రోజన్ సైనైడ్, హైడ్రాక్సిలమైన్, 2,4-DNP, మరి ఇవి ఎట్లా రియాక్షన్ లోపల పార్టిసిపేట్ అవుతాయి అంటే, హైడ్రోజన్ సైనైడ్ ను తర్వాత హైడ్రాక్సిలమైన్ ను 2,4-DNPని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ స్ట్రాంగ్ న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే, ఈ ఎప్పుడైతే ఆల్డిహైడ్ గ్రూప్ ఫ్రీగా ఉండకుండా ఈ గ్లైకోసిలిక్ లింకేజ్ ద్వారా హెమిఎస్ట్రాల్ ఫార్మేషన్ లోపల రింగ్ వలయం లోపల ఉంటుందో అప్పుడు ఇది ఏం చేస్తాయంటే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్ట్రాంగ్ న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్ ఇవి. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఈ వలయాన్ని బ్రేక్ చేస్తాయి. ఈ బ్రేక్ చేసినప్పుడు ఒకే కార్బన్ మీద 2 OH గ్రూపులు ఉండి డిహైడ్రేషన్ జరిగి అక్కడ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రైమరీ కార్బన్ మీద వస్తుంది. కాబట్టి అప్పుడు ఆల్డిహైడ్ తోని హైడ్రోజన్ సైనైడ్, హైడ్రాక్సిలమైన్, 2,4-DNP, టాలరెన్స్ రియేజెంట్, ఫెయిలింగ్ రియేజెంట్ ఇవన్నీ కూడా చర్య లోపల పాల్గొంటాయి. కాబట్టి అప్పుడు మనకు ఆ రియాక్షన్ పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వై హైడ్రోజన్ సైనైడ్, హైడ్రాక్సిలమైన్, 2,4-DNP is participating అంటే because of they are the powerful strong nucleophilic reagents that can break the glycosidic linkage, result the formation of primary carbon with 2 hydroxy groups ఏర్పడతాయి. it undergoes to dehydration to form a aldehyde functional group ఏర్పడతాయి. దాంతోని ఇవి రియాక్షన్ లోపల పార్టిసిపేట్ అవుతాయి. కానీ whereas in case of ammonia and sodium bisulfite they are the weak nucleophilic reagent, that power is not enough to break the glycosilic linkage. ఆ MES అది బ్రేక్ చేయడం దాని నుండి కాదు కాబట్టి ఇవి రిటర్న్ అవుతాయి. వెరాస్ ఇవి మాత్రం పవర్ఫుల్ గా రియాక్షన్ లోపల పార్టిసిపేట్ అవుతాయి కాబట్టి అవి మనకు రియాక్షన్ పాజిటివ్ గా వస్తుంది. సో దట్ ఆ మూడు డిమెరిట్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అంటే ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు, ఇది ఆల్డిహైడ్ గ్రూప్ మామూలు స్థితి లోపల ఫ్రీగా ఉండదు, ఎప్పుడు కూడా అది వలయ నిర్మాణాల లోపల ఉంటుంది. నవ్ యూ కెన్ అబ్జర్వ్ కింద ఒక స్ట్రక్చర్ చేంజింగ్ ఆ స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ విత్ టైమ్ అని. ఇక్కడ ఆల్ఫా ఫామ్ పైన ఎట్ 112 ఒకటి బీటా ఫామ్ ఇక్కడ కొంచెం మిస్టేక్ అని, పైది ఆల్ఫా ఫామ్ కిందది బీటా. టైం తో పాటు ఏమవుతుంది అంటే పైది తగ్గుతూ ఇక్కడ 52.7 దగ్గర స్థిరంగా ఉంటుంది. కిందది బీటా 19, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ ప్లీజ్. ఇది 19 నుండి అది 52.7 దగ్గర ఇది స్థిరంగా ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ఆల్ఫా అండ్ బీటా గ్లూకోజైడ్ ఫార్మ్స్ విచ్ ఈస్ ఎగ్జిబిటింగ్ ద బీటా రొటేషన్ వాల్యూ. ఓకే, నవ్ యూ కెన్ అబ్జర్వ్ ది స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ వలయ నిర్మాణంలో ఉన్నప్పుడు హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది సైక్లిక్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ విత్ ఆక్సిజన్. ఇది 6 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ గా ఉండవచ్చు. లేకపోతే ఆ ఫోర్త్ కార్బన్ తో లింక్ ఏర్పడినప్పుడు అది 4 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ గా, 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ గా కూడా ఉండవచ్చు. నౌ వీ హ్యావ్ టు డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద గ్లూకోజ్. అంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఎంత సైజును కలిగి ఉండన్న దాన్ని మనం ఇక్కడ డిటర్మైన్ చేయాలి. అది 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చరా, 6 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చరా, అది ఏందన్నది నౌ వి విల్ సీ దట్. సింప్లీ యూ హ్యావ్ టు టేక్ ద గ్లూకోజ్ తీసుకొని then it should be treated with methanol in the presence of acidic medium, that is HCl. Now we are getting alpha methyl substituted glucoside. Similarly we are getting beta methyl substituted glucoside. Ikkada chudandi, that the OCH3 is towards the ring side, it is alpha D methyl glucoside. This is beta D methyl
glucoside we are getting 2. Here we have to separate 1. అంటే ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ నుండి బీటా మిథైల్ అయినా బీటా మిథైల్ గ్లూకోజైడ్ నుండి ఆల్ఫా, ఈ రెండింటిని మనం సపరేట్ చేసి నౌ యూ హ్యావ్ టు టేక్ ఇయర్ ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ తీసుకోండి. జనరల్గా ఈ రెండింటిలో ఏజ్ స్టేబుల్ అనేది వి విల్ సీ లాట్. యూ హ్యావ్ టు టేక్ ద వన్ థింగ్ ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ తీసుకోండి. ఈ ఆల్ఫా ఏంది? ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజైడ్. ఆల్ఫా అంటే OH3 గ్రూప్ ఈజ్ టువర్డ్స్ రింగ్ సైజ్. మిథైల్ అంటే OCH3 ఇక్కడ మనం మిథైల్ ఆల్కహాల్ తో రియాక్షన్ అందించిన కాబట్టి ఆల్ఫా మిథైల్. తర్వాత డి అంటే దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్, డిఎల్ కాన్ఫిగరేషన్ డి సిరీస్. ప్లస్ అనేది డెక్స్ట్రోరేటరీ కాంపౌండ్ కాబట్టి దీన్ని ప్లస్ చూపిస్తాం. ఈ ఆల్ఫా మిథైల్ డి గ్లూకోజైడ్ ను when it is treated with DMS, dimethyl sulfate. Dimethyl sulfate is one of the good methylating reagent. డైమిథైల్ సల్ఫేట్ మీకు ఎస్టరైలేటింగ్ రియేజెంట్ ఏంటంటే ఎస్టిక్ అన్హైడ్రైడ్ అని ఏ విధంగా చెప్తామో, డిఎంఎస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ మిథిలేటింగ్ రియేజెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ద డిఎంఎస్. ఎన్ని OH గ్రూపులు ఉన్నా అన్ని OH గ్రూపులను OCH గ్రూపులుగా మార్చుతుంది డిఎంఎస్. డైమిథైల్ సల్ఫేట్ నాకు తెలిసి ఇంతకన్నా మంచి మిథిలేటింగ్ రియేజెంట్ లేదు. వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ దేని ట్రీట్ చేస్తాం? ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ కనుక మనం ట్రీట్ చేస్తే హియర్ వీఆర్ గెట్టింగ్ పెంటా ఓ మిథైల్ గ్లూకోజైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ 2వ కార్బన్ మీద, 3rd కార్బన్ మీద, 4th కార్బన్ మీద, 6th కార్బన్ మీద ఉన్నటువంటి అన్ని OH గ్రూపులు OCH3 గ్రూపులుగా మారుతాయి కాబట్టి దిస్ ఆల్ఫా మిథైల్ బీటా టెట్రా ఓ మిథైల్ డి గ్లూకోజైడ్ అన్నట్టు. ఆల్ఫా మిథైల్ దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్ మీద ఉన్నది కాబట్టి ఆల్ఫా మిథైల్. టెట్రా ఓ మిథైల్ అంటే 2nd కార్బన్, 3rd కార్బన్, 4th కార్బన్ అంటే 6th కార్బన్, టెట్రా ఓ మిథైల్ గ్లూకోజైడ్ అని చెప్పొచ్చు. ఈ టెట్రా ఓ మిథైల్ గ్లూకోజైడ్ ను సింప్లీ అన్ హైడ్రాలసిస్, అప్పుడు ఈ ప్రైమరీ కార్బన్ మీద రింగ్ సైజులో ఉన్నటువంటి OCH3 హైడ్రాలసిస్ లో పాల్గొని OH గ్రూప్ గా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా టెట్రా ఓ మిథైల్ డి గ్లూకోజైడ్ గా మారుతుంది. ఈ ఆల్ఫా టెట్రా ఓ మిథైల్ గ్లూకోజైడ్ ను సింప్లీ అన్ ఆక్సిడేషన్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3, ద పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అప్పుడు యూఆర్ గెటింగ్, చూడండి ఈ ప్రైమరీ ఎక్కడైతే రింగ్ సైజ్ ఉంటుందో ఫస్ట్ కార్బన్ తో లింక్ ఉంటుంది, 5th కార్బన్ తో లింక్ ఉంటుంది. ఫస్ట్ కార్బన్ కార్బాక్సిలిక్ గ్రూప్ గా మారుతుంది, 5th కార్బన్ కూడా కార్బాక్సిలిక్ గ్రూప్ గా మారుతుంది. మధ్యలో ఏమున్నది? 2nd కార్బన్ మీద OCH3, 3rd కార్బన్ మీద OCH3, 4th కార్బన్ మీద OCH3 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అంటే రింగ్ లోపల ఉన్న వాటి మీద HNO3 యొక్క ఆక్సిడేషన్ ఉండదు. ఓన్లీ ఎక్కడైతే రింగ్ వేడి మధ్యలో ఏర్పడుతుందో అక్కడనే మనకు ఆక్సిడేషన్ జరిగింది. ఫస్ట్ కార్బన్ కార్బాక్సిలిక్ గ్రూప్ గా మారుతుంది, 5th కార్బన్ కార్బాక్సిలిక్ గ్రూప్ గా మారుతుంది కాబట్టి మధ్యలోనే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో దట్ ద గెటింగ్ ఆఫ్ 2,3,4 ట్రైమిథాక్సీ 1,5 పెంటన్ డయోయిక్ యాసిడ్, this is IUPAC name, that is a mesoxylo trimethoxy glutaric. 5 కార్బన్లు కలిగి ఉన్నటువంటి డైకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని మనం ఏమంటామంటే గ్లూటారిక్ యాసిడ్ అంటాం. ఇక్కడ 3 కార్బన్ల మీద మిథాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి ట్రైమిథాక్సీ. ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మీసో కాంపౌండ్. ఎందుకంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ 3వ కార్బన్ కార్డ్ చేసినట్లయితే మనకు ఉండదు కాబట్టి దిస్ ఇస్ ఏమంటామంటే mesoxylo trimethoxy glutaric acid. The best name is 2,3,4 trimethoxy 1,5 pentan dioic acid is the final product. ఇప్పుడు ఏం చెప్తామంటే ద ప్రోడక్ట్ ఈస్ 2,3,4 ట్రైమిథాక్సీ 1,5 పెంటన్ డయోయిక్ యాసిడ్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్. కాబట్టి ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ద గ్లైకోజిలిక్ లింకేజ్ ఆర్ ఎమిఎసిటాల్ ఫార్మేషన్ ఫస్ట్ కార్బన్ కు 5th కార్బన్ల మధ్య రింగ్ ఫార్మేషన్ జరిగిందని చెప్పవచ్చు. ఫలితంగా ఏముంటుందంటే దిస్ స్ట్రక్చర్ ఈజ్ 6-membered సైక్లిక్ స్ట్రక్చర్. 6-membered అంటే ఫస్ట్ కార్బను, 2nd కార్బను, 3rd కార్బను, 4th కార్బను, 5th కార్బన్, ఇవి 5 ప్లస్ ఆక్సిజన్ ఆటం కలిపి 6-membered సైక్లిక్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. కాబట్టి 6-membered సైక్లిక్ స్ట్రక్చర్ కలిగి ఉన్న దాన్ని ఏమంటామంటే పైరోనో స్ట్రక్చర్ అని. ఇది ఐదర్ ఇట్ మే బి ఎనీథింగ్. 6 పరమాణువులు కలిగి ఉన్నటువంటి వలయాన్ని ఏమంటామంటే పైరోనోస్ అంటాం. ఇది గ్లూకోజ్ నుండి ఏర్పడ్డది కాబట్టి దీన్ని ఏమంటాం గ్లూకోపైరోనో స్ట్రక్చర్ అంటాం. దిస్ ఇస్ అ గ్లూకోపైరోనో స్ట్రక్చర్. 6 పరమాణువుల వలయం 6-membered cyclic structure is known as a pyranose structure. This pyranose structure obtained from glucose, therefore it is known as a glucopyranose structure. If it is alpha glucopyranose structure. If it is beta, it is a beta
glucopyranose structure. మనకు ఎగ్జామ్ అడిగే స్ట్రక్చర్ ఏంటంటే దిస్ 6 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ గ్లూకోపైరానోస్. అప్పుడు స్ట్రక్చర్ అతడే ఇస్తాడు. ఇంతకుముందు మామూలు అయితే మనం థియరీలో రాయడానికి స్కోప్ ఉండేది. నౌ యూ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్స్. దిస్ ఈజ్ అ alpha D plus glucopyranose structure. You can observe first carbon, second carbon, third carbon, fourth, fifth carbon along with oxygen. This is a glycosilic linkage, amiestral formation of oxygen. This is a 6-membered cyclic. Alpha means OH group is towards the ring side. Here this is a beta, OH group is to opposite to the ring side. The remaining structure will be the same. Now this is a Haworth structure of this alpha D plus glucopyranose. ఇది స్ట్రక్చర్ ఇచ్చింది. ఈజ్ ఇట్ ఆల్ఫా, ఈజ్ ఇట్ బీటా అని మనకి ఎంట్రన్స్ లో అడుగుతాం. ఒక ఆల్ఫా అంటే ఓహెచ్ గ్రూప్ షుడ్ బి ద బాటమ్, బీటా అంటే ఓహెచ్ గ్రూప్. దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. కాబట్టి ఓహెచ్ గ్రూప్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఈజ్ బిలో కనుక ఓహెచ్ ఉంటే దాన్ని ఆల్ఫా అంటాం. దిస్ ఇస్ ద బీటా అంటాం. సిమిలర్లీ సమ్ టైమ్స్ ఈ మే బి ఆస్ ద చైర్ ఫార్మ్స్ అని కూడా అడుగుతుంటారు. కాబట్టి దిస్ ఇస్ ద చైర్ ఫార్మ్ స్ట్రక్చర్స్. మనం న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా కూడా అదే దానికన్నా ఇప్పుడు చైర్ ఫార్మ్ స్ట్రక్చర్స్ చూస్తాం. ఇక ఓహెచ్ గ్రూప్ కిందికి ఉండాలి. ఇక్కడ ఓహెచ్ గ్రూప్ దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్. ఓహెచ్ గ్రూప్ కనుక పైకి ఉంటే దిస్ ఇస్ బి గ్రూప్, దిస్ ఇస్ ద ఆల్ఫా అని చెప్పారు. ఇక్కడ చూడండి C1 కార్బన్ అండ్ యాక్సియల్ పొజిషన్ లో ఉండాలి. C2, C3, C4 అండ్ C5 అన్ని ఈక్వటోరియల్ పొజిషన్ లోపల ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ బీటా C1 హైడ్రాక్సీ గ్రూప్ పెట్టి ఈక్వటోరియల్ పొజిషన్ లో ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా ఈక్వటోరియల్ పొజిషన్ ఉంటాయి. దీస్ ఆర్ ద మీకు ఈ చిన్న స్ట్రక్చర్ మీకు ఇది వచ్చే ఎగ్జామ్ లో మిమ్మల్ని అడిగే స్కోప్ ఉంటుంది. అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ప్రకారం స్ట్రక్చర్ ఏంది, హవార్త్ ప్రకారం స్ట్రక్చర్ ఏంది, చైర్ ఫామ్ లోపల ఆల్ఫా ఫామ్ ఎట్లా ఉంటుంది, బీటా ఫామ్ ఎట్లా ఉంటుందని అడగడానికి మన స్కోప్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా, ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్. దిస్ ఈస్ ద హవార్త్ ఫార్ములా. దిస్ ఈస్ ద ఏమంటాం, దిస్ ఈస్ అ సైక్లిక్ చైర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోపైరానోస్ స్ట్రక్చర్. యాక్సియల్ పొజిషన్ లో కనుక ఫస్ట్ కార్బన్ మీద ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ యాక్సియల్ పొజిషన్ లో ఉంటేనేమో ఆల్ఫా, ఈక్వటోరియల్ పొజిషన్ లో ఉంటే బీటా, రిమైనింగ్ అన్ని కూడా మనకు ఈక్వటోరియల్ పొజిషన్ లో ఉంటాయి. సో దట్ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, గ్లూకోజ్ అనేది 6 మెంబర్ సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది కాబట్టి దీన్ని గ్లూకోపైరానోస్ స్ట్రక్చర్ గా చెప్పొచ్చు. కానీ అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఇది 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ కూడా ఉండే స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఇది 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ లో కనుక ఉన్నట్లయితే, ఈ 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఫ్యూరనోస్ స్ట్రక్చర్ అంట. గ్లూకోజ్ నుండి కనుక 5 మెంబర్డ్ కనుక ఏర్పడినట్లయితే గ్లూకోఫ్యూరనోస్ స్ట్రక్చర్ అంటాం. 6 మెంబర్డ్ అయితే దీన్ని గ్లూకోపైరానోస్ స్ట్రక్చర్ అంటాం. ఈ 5 మెంబర్డ్ కన్నా 6 మెంబర్డ్ అనేది మోర్ స్టేబుల్. ఎందుకంటే ఒకవేళ మనందరం లాక్డౌన్ కనుక లేకపోయినట్లయితే మనందరం క్లాస్ రూమ్ లో కూర్చోండి. యూఆర్ ఇన్ 90 degrees లోపల కూర్చోండి. ఇప్పుడు ఏ డిగ్రీస్ లో కూర్చుంటారంటే కొందరు 180 degrees లో కూర్చోవచ్చు, కొందరు 90 degrees లో కూర్చోవచ్చు, కొందరు 0 degree అంటే 360 degrees లో పండుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా చూస్తూ ఉండొచ్చు. అంటే ఫ్లెక్సిబుల్, ఏ దేనికైతే ఎక్కడైతే స్ట్రెయిన్ ఉండదో ఆ స్ట్రెయిన్ లేనటువంటి వలయం ఏముంటుంది అంటే స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ 6 మెంబర్డ్ స్ట్రక్చర్ అయినటువంటి గ్లూకోపైరానోస్ స్ట్రక్చర్ is more stable than comparing of the glucofuranoso structure. అంటే 5 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే దాన్ని గ్లూకోఫ్యూరనోస్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఎప్పుడు కూడా 6 మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ is more stable than comparing the 5 మెంబర్డ్. ఎందుకంటే సైజ్ తక్కువగా ఉండడం వల్ల వాటి మధ్యన స్టీరిక్ హిండరెన్స్ జరిగి మనకు అది ఆ స్ట్రక్చర్ ఓపెన్ కావడానికి ట్రై చేయడం వల్ల రియాక్టివిటీ పెరిగి అది ఆ రియాక్షన్ లో కూడా పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి స్టేబుల్ గా ఉండదు. 6 మెంబర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ దట్ ఈస్ ద పైరానోస్ స్ట్రక్చర్ విల్ బి ద మోర్ స్టేబుల్ దాన్ కంపేరింగ్ ద ఫ్యూరనోస్. అది కూడా చెప్తా. ఒకవేళ ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరానోస్ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ ద చూడ ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరానోస్, ఇక్కడ రెండు రాష్ట్రం ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజైడ్, బీటా డి ప్లస్ గ్లూకోజైడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ఫా స్ట్రక్చర్ స్టేబులా బీటా స్ట్రక్చర్ స్టేబులా అన్నప్పుడు మనం వీలైనంత మటుకు బీటా స్ట్రక్చర్ విల్ బి ద మోర్ స్టేబుల్. ఎందుకంటే రింగ్ సైడ్ ఓహెచ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే వాటి మధ్యన రిపల్షన్ జరిగేటటువంటి స్కోప్ ఉంటుంది, కొంచెం హిండరెన్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అదే బీటా కనుక అయినప్పుడు ఏమవుతుందంటే ఓహెచ్ గ్రూప్ ఆపోజిట్ లో ఉంటుంది కాబట్టి మనకు వాటి మధ్యన ఎలాంటి హిండరెన్స్ ఉండదు. కాబట్టి
beta form will be the more stable than comparing with the alpha form. అంటే 6-member cyclic structure లోపల which one is the more stable అంటే ఏం చెప్పాలి, beta D plus glucopyranose structure is more stable than comparing the alpha D plus glucopyranose side. అంటే ఆల్ఫా ఫామ్ కన్నా బీటా ఫామ్ అనేది స్టేబుల్ గా 6-member cyclic structure that is a pyranose structure is more stable. ఒకవేళ గ్లైకోసిలిక్ లింకేజ్ కనుక మనం ఇంతకుముందు 6-member అంటే C1 కార్బన్ C1 C5 కార్బన్ల మధ్య హెమిఎస్టాల్ ఫార్మేషన్ గ్లైకోసిలిక్ లింకేజ్ ఏర్పడ్డది. ఒకవేళ అది C1 కార్బను C4 కార్బన్ల మధ్య కనుక జరిగినట్లయితే అప్పుడు మనకి ఏర్పడుతుంది అంటే వి విల్ గెట్ ద 5-membered సైక్లిక్ స్ట్రక్చర్. ఈ 5-membered సైక్లిక్ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే ఆ స్ట్రక్చర్ ఉన్నట్లయితే ఫైవ్-మెంబర్డ్ సైక్లిక్ స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే మనం ఇంతకుముందే చెప్పినాం 5-membered స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఫ్యూరనోజ్ అంటాం. ఒకవేళ గ్లూకోజ్ నుండి కనుక ఏర్పడినట్లయితే దాన్ని గ్లూకోఫ్యూరనోజ్ స్ట్రక్చర్ అంటాం. అది ఆల్ఫా అయితే ఆల్ఫా గ్లూకోఫ్యూరనోజ్ అంటాం. బీటా అంటే అయితే బీటా గ్లూకో ఏం చేసినాం, గ్లూకోజ్ వెన్ ట్రీటెడ్ విత్ మిథనాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ HCl ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ ఏర్పడ్డది, బీటా మిథైల్ గ్లూకోజైడ్ ఏర్పడింది. ఈడ కూడా ఆల్ఫా మిథైల్ గ్లూకోజైడ్ అంటాం, బీటా ఈడ గ్లూకోజైడే అంటాం. కానీ ఆల్ గ్లూకోజైడ్స్ ఆర్ అన్ని మనం ఈడ మళ్ళీ మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాం. ఆల్ఫా అంటే రింగ్ సైడ్ OH3 గ్రూప్ ఉన్నది కాబట్టి ఆల్ఫా, బీటా అంటే రింగ్కి ఆపోజిట్ లో ఉన్నది కాబట్టి బీటా అని చెప్పేసి. ఇప్పుడు మనం బీటాని సపరేట్ చేసి దాన్ని మిథిలేషన్ నొందించి హైడ్రాలసిస్ నొందించి ఆక్సిడేషన్ కనుక నొందించినట్లయితే ద ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ మనకు 2,3-dimethoxy 1,4-butadienoic. దిస్ ఇస్ సక్సినిక్ యాసిడ్. అంటే 4-member డైకార్బాక్సిలిక్ యాసిడ్ సక్సినిక్ యాసిడ్, 5-member డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఏమో గ్లూటారిక్ యాసిడ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్రోడక్ట్ ఏర్పడే మెయిన్ ప్రోడక్ట్ ఈజ్ 2,3-dimethoxy 1,4-butadienoic యాసిడ్ అనే ప్రోడక్ట్ ఏర్పడే స్కోప్ ఉంటుంది. అది ఏర్పడడం అనేది దేని తెలియజేస్తుంది అంటే గ్లైకోసిలిక్ లింకేజ్ బిట్వీన్ ద C1 కార్బన్ అండ్ C4 కార్బన్. ఈ C1 C4 ల మధ్య గ్లైకోసిలిక్ లింకేజ్ హెమిఎస్టాల్ ఫార్మేషన్ వలయ నిర్మాణం ఏర్పడ్డది. కాబట్టి ఈ వలయం లోపల C1 కార్బన్ C2 కార్బన్ C3 కార్బన్ C4 కార్బన్ ఎలాంగ్ విత్ ఆక్సిజన్. కాబట్టి దీని యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే 5-membered సైక్లిక్ స్ట్రక్చర్ అవుతుంది. 5-membered సైక్లిక్ స్ట్రక్చర్ అయితే దాన్ని ఇంతకుముందు చెప్పిన మనం ఫ్యూరనోజైడ్ అంటాం. అది గ్లూకోజ్ నుండి ఏర్పడ్డది కాబట్టి దాన్ని గ్లూకోఫ్యూరనోజైడ్ అని చెప్తాం. ఇలా 5-membered సైక్లిక్ స్ట్రక్చర్స్ కన్నా 6-membered సైక్లిక్ స్ట్రక్చర్స్ స్టేబుల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తామంటే 6-membered సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోపైరనోస్ is more stable than comparing the glucofuranoose side, glucofuranoose అని చెప్తే సరిపోతుంది. సో దట్ కారణం ఏంటంటే స్మాల్ సైజ్ ఉంటుంది, వాటి మధ్యన స్టీరిక్ ఇండరెన్స్ ఉంటుంది, ఆ స్ట్రెయిన్ కు లోన్ అవుతుంది. కాబట్టి రింగ్ ఓపెన్ కావడానికి ట్రై చేస్తుంది. రింగ్ ఓపెన్ కావడానికి ట్రై చేస్తుంది అంటే అది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తుంది. రియాక్షన్ లో పార్టిసిపేట్ ట్రై చేస్తే అంటే మీనింగ్ ఏంటంటే దానికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. నా యూఆర్ వెరీ క్లియర్ దట్ గ్లూకోజ్ అనేది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కాదు, సైక్లిక్ వలయం ఉంటుంది. సైక్లిక్ వలయాల లోపల 2 పాసిబిలిటీస్ ఉంటాయి. గ్లూకోపైరనోస్ పాసిబిలిటీ ఉంటుంది, గ్లూకోఫ్యూరనోస్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ గ్లూకోఫ్యూరనోస్ అనేది 5-membered సైక్లిక్ స్ట్రక్చర్, గ్లూకోపైరనోస్ అనేది 6-membered సైక్లిక్ స్ట్రక్చర్. 6-membered సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ 5-membered సైక్లిక్ స్ట్రక్చర్. దేర్ఫోర్ మీకు సింపుల్ ఏం గుర్తుపెట్టుకోవాలి, 6-membered cyclic structure of glucoside, that is glucopyranose is more stable than glucofuranoose అని చెప్తే సరిపోతుంది. Now we will go for some of the properties of glucose. Glucose physical properties మనం ఆల్రెడీ చెప్పినాం. This is a crystalline structure, easily soluble in water, sweet in taste. అంతేకాకుండా దాని యొక్క మెల్టింగ్ పాయింట్ వాల్యూ 146 degrees centigrade. మీకు ప్రాక్టికల్ ల్యాబ్ లో కూడా ఇస్తా అంటారు. The melting point of that glucose is 146 degrees centigrade. తర్వాత ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. ఇక కెమికల్ ప్రాపర్టీస్ పోయినట్లయితే ఇంతకుముందు మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో అవన్నీ ఇక్కడ జరుగుతాయి.
Glucose when treated with methanol in the presence of HCl, alpha methyl glucoside ఏర్పడుతుంది plus beta methyl glucoside ఏర్పడుతుంది. When this is treated with red phosphorus in the presence of hydroiodic acid, then we are getting the hexane, normal hexane ఏర్పడుతుంది. Glucose when treated with sodium bihydrogen, that is a simple reduction, we are getting 1, 2, 3, 4, 5, 6 hexahydroxy hexane, that is a sorbitol ఏర్పడుతుంది. ఒకవేళ గ్లూకోజ్ ను బ్రోమిన్ వాటర్ తో కనుక మైల్డ్ ఆక్సిడేషన్ అందిస్తే పెంటాహైడ్రాక్సీ హెక్సనోయిక్ యాసిడ్, దట్ ఈస్ గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దిస్ వన్ ఆఫ్ ద మోనోకార్బాక్సిలిక్ యాసిడ్. ఒకవేళ దీనికి కాన్సన్ట్రేటెడ్ HNO3 కనుక ఆక్సిడేషన్ అందిస్తే ద పవర్ఫుల్ ఆక్సిడేషన్ వీఆర్ గెటింగ్ ఆఫ్ ద సైకారిక్ యాసిడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డైకార్బాక్సిలిక్ యాసిడ్. టెట్రాహైడ్రాక్సీ అంటే 2, 3, 4, 5 టెట్రాహైడ్రాక్సీ 1, 6 హెక్సన్ డయోయిక్ యాసిడ్ of the 6-membered carboxylic acid which చెప్పవచ్చు. ఒకవేళ గ్లూకోజ్ మనం ఎస్టిక్ అన్హైడ్రేట్ తో ట్రీట్ చేస్తే దిస్ వన్ ఆఫ్ ద గుడ్ ఎసిటైలేటింగ్ ఏజెంట్. ఎన్ని OHలు ఉంటే అన్ని OH గ్రూప్ ను ఎసిటైల్ గ్రూప్ తో సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి పెంటా ఎసిటైల్ సబ్స్టిట్యూటెడ్ గ్లూకోజ్ ఏర్పడుతుంది. Similarly, when this is treated with hydrogen cyanide, we are getting up the cyanohydrin of glucose ఏర్పడుతుంది. ఒకవేళ హైడ్రాక్సిల్ అమైన్ తో ట్రీట్ చేసినట్లయితే we are getting glucoxime ఏర్పడుతుంది. When this is treated with phenyl hydrazine తో ట్రీట్ చేసినట్లయితే here it is one of the good best example good reaction. 3 moles of phenyl hydrazine when react with glucose to form a ఓసోజోన్ ఏర్పడుతుంది. అంటే గ్లూకోజ్ నుండి ఏర్పడేటువంటి ఓసోజోన్ ఏమంటామంటే గ్లూకోజోన్ అని కూడా. దీని గురించి I will explain later. It can react with 2,4-DNP తో చర్యలో పాల్గొంటే 2,4-dinitrophenyl hydrazone గ్లూకోజ్ యొక్క హైడ్రోజోన్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ తో చర్యను ఇస్తే హైడ్రోజోన్ ఏర్పడుతుంది. సోడియం బైసల్ఫేట్ అయితే ద సాల్ట్ ఆఫ్ సోడియం బైసల్ఫేట్. టాలెన్స్ రియాజెంట్స్ సిల్వర్ మెర్రర్ టెస్ట్ వచ్చింది. ఫెయిలింగ్ రియాక్షన్ తో ఇది క్యూప్రస్ ఆక్సైడ్. ఇది అన్ని ఆల్డిహైడ్ రియాక్షన్స్ లోపల పాల్గొంటుంది. అందుకొరకు అన్నిటి లోపల మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒకటి సార్బిటాల్ రియాక్షన్ ఫార్మేషన్, హెక్సేన్ ఫార్మేషన్, తర్వాత సకారిక్ యాసిడ్ ఫార్మేషన్, ఎసిటైలేషన్ ఫార్మేషన్, సైనోహైడ్రిన్. ఈ గ్లూకోజోన్ ఏర్పడేది అంటే గ్లూకోజ్ ను అసిడిక్ మీడియం లోపల 3 moles ఆఫ్ ఫీనైల్ హైడ్రోజన్ తో ట్రీట్ చేస్తే దాన్ని ఏర్పడేదాన్ని ఓసోజోన్ అంటాం. ఈ ఓసోజోన్ గ్లూకోజ్ నుండి ఏర్పడ్డది కాబట్టి దీన్ని గ్లూకోజోన్ అంటాం. ఒకవేళ ప్రాక్టోజ్ నుండి ఏర్పడుతుందని ప్రాక్టోజోన్ అంటాం. ద స్ట్రక్చర్ విల్ బి ద సేమ్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కెమికల్ ప్రాపర్టీస్. ఇక్కడ this is about the glucose. Okay, any doubts? సార్ ఇంకా కంటిన్యూ చేస్తారా ఇంకొచ్చేపు? చేస్తా. ఓకే. వాళ్ళకి చార్ట్ అశోక్ సార్ చెప్పండి. వాళ్ళకి చార్ట్ ఆప్షన్ ఇస్తారా సార్? క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు వచ్చే 1 minute చేసుకొని ఇవ్వండి పిల్లల్నా. ఓకే, ఒకసారి మ్యూట్ రొటేషన్ చెప్పారు. లేకుంటే చార్ట్ బాక్స్ పెట్టారు సార్. మీటర్ రొటేషన్ చెప్పారు. ఎవరు మీటర్ రొటేషన్ అడుగుతున్నారు? మీటర్ రొటేషన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమంటారు సార్. ఇంకా ఎప్పుడు దాకా చెప్తారంటే సార్? అదే సార్. ఉన్నారా సార్? హలో సార్. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారు సార్. లంచ్ ఇట్లా చేయరా అని సార్? లంచ్ చేయరా సార్? మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? ఒకటి ప్రాక్టోజ్ కూడా చెప్పేస్తే అయిపోతుంది, లేకపోతే రేపు చెప్పేసి ఇంకో క్లాస్ లో చెప్పేసి. కాదు, మీకు ఇంకా ఎంత టైం అవసరం? కొంచెం ఉంటే కంప్లీట్ చేయండి సార్. మళ్ళీ ఇంకో రోజు కంటే ఒక 1/2 hour లో అయిపోతాయంటే కంప్లీట్ చేసేసి సార్. మళ్ళీ వచ్చేసి అవసరమైతే ఆ నోట్స్ PDF మళ్ళీ షేర్ చేద్దాం సార్ పిల్లలకి. అట్లే ఇస్తున్నాం. ఓకే. ఆప్షన్ మీరు సార్, మీ ఇష్టం ఎట్లా అంటే. ఇంకొక క్లాస్ అయితే బెటర్. ఓకే సార్, మీ ఇష్టం సార్. రేపట్లో రేపు ఏ టైమో చెప్పండి, ఆ టైం షెడ్యూల్ చేస్తారు సార్. ఓకే, రేపు క్లోజ్ చేసేస్తారు. రేపు ఇదే టైమా సార్? మళ్ళీ వేరే టైమా?
ఇదే టైం 12:30 Okay, 12:30 12:30 ఓకే ఓకే. ఆర్ వాటర్లో కనుక క్రిస్టలైజ్ ఉందిస్తే వీఆర్ గెటింగ్ మనకు ఆల్ఫా ఫార్మ్ ఆఫ్ గ్లూకోజైడ్ ఏర్పడుతుంది. కానీ ఇక పొలారిమీటర్లో కనుక చూసినట్లయితే దాని వాల్యూ ఏంటంటే 112 డిగ్రీస్ ఉంటుంది స్పెసిఫిక్ రొటేషన్. ఆ 112 డిగ్రీస్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ రొటేషన్ స్లోగా తగ్గుతూ 52.7 దగ్గర స్థిరంగా ఉంటుంది. సిమిలర్లీ సేమ్ గ్లూకోజ్ను ఎస్టిక్ యాసిడ్లో కానీ లేకపోతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కానీ క్రిస్టలైజ్ నొందిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గెటింగ్ బీటా ఫార్మ్. ఆ బీటా ఫామ్లో ఏర్పడ్డటువంటి గ్లూకోజైడ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ 19 డిగ్రీస్ ఉంటుంది. ఈ 19 డిగ్రీస్ స్లోగా ఏమైతే అంటే కాలంతో పాటు పెరుగుతూ 52.7 దగ్గర స్థిరంగా ఉంటుంది. పైదేదో కాలంతో పాటు తగ్గుతూ 52.7 దగ్గర స్థిరంగా ఉంటే బీటా ఫామ్ ఏమో కాలంతో పాటు పెరుగుతూ 52.7 దగ్గర స్థిరంగా ఉంటుంది. అంటే స్పెసిఫిక్ రొటేషన్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూస్ కాలంతో పాటు మార్పు చెందడం అనే దాన్నే మనం మ్యూటా రొటేషన్. చేంజింగ్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూస్ విత్ టైం. కాలంతో పాటు స్పెసిఫిక్ రొటేషన్లో జరిగేటటువంటి మార్పును మనం ఏమంటామంటే మ్యూటా రొటేషన్గా చెప్పవచ్చు. ఇంకేమైనా డౌట్స్ స్టూడెంట్స్? ఓకే సార్, ఒకసారి అన్మ్యూట్ చేస్తాను అందరినీ. చేయండి, అడగండి. వేరే పిల్లలు మ్యూట్ చేసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళే అన్మ్యూట్ చేసుకోండి. You can unmute and you can ask any question. డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైతే డౌట్ ఉంటుందో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోండి. స్వరూప ఖమ్మం చెప్పమ్మా. స్వరూప ఎవరు అన్మ్యూట్ చేసుకున్నావో మాట్లాడట్లేదు. ఓకే, ఇంకెవరైనా అలానే డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అయితే వాళ్ళు స్లోగా అన్నారు కానీ మనకు అది తెలియలే, మ్యూట్లో చాట్లో చూడలే. ఓకే ఓకే సరే సార్. ఓకే. రేపు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో కవర్ చేద్దాం. చదువుకొని వస్తారు కదా, ముందే చదువు.